ఎంపీ అంటే ఎంపీ గారంటే ఇట్లా పనిచేయాలని చెప్పి అందరి వాడుగా 5 ఏళ్లలో అందరి వాడుగా మారిన గౌరవనీయులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ సోదరులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ మరి సొసైటీలకు సంబంధించిన అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదు వాళ్ళందరూ మనసులో ఎదుర్కొని చాలా మంది ఉన్నారు కాబట్టి వేదిక ముందున్న మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాము. మీ ఉత్సాహము మీ ఊపు మొన్న కులకచర్లలో కూడా చూసినట్టు ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు నేను అని మన అనిల్కు మహేష్ అని చెప్పిన అన్న మరి ఇక్కడ చూస్తుంటేనేమో బాగా ఊపు ఉంది, ఉత్సాహం ఉంది, కేసీఆర్ గారు కూడా పరిగికి వచ్చినాడు, చాలా బాగుందని చెప్పినారు, తప్పక మీరు గెలుస్తారు అనే విశ్వాసంతో మహేష్ రెడ్డి గారికి మీరు గెలుస్తున్నారన్నా అని చెప్పినారు. కానీ మరి మన కళ్ళు అప్పుడప్పుడు మననే మోసం చేసినాయి అనిపిస్తుంది. కులకచర్లో నేను చూసింది ఆ ఊపు, ఆ జోష్, ఆ పిల్లల్లో ఆ ఉత్సాహం నా కళ్ళతో నేను చూసినాను. నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే వాళ్ళు 2 సార్లు జై తెలంగాణ అన్నారు. కానీ మరి డబ్బాలు తీసుకొస్తే మాత్రం మరి ఏమో జరిగింది. లాస్ట్ 3-4 రోజుల్లో అక్కడక్కడ ఏం జరిగిందో నాకంటే బాగా గ్రామాల్లో మీరే ఉంటారు కాబట్టి మీకే తెలుసు. కానీ ఏదో మనం బాధపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయి నిరాశ నిస్పృహలో మునిగిపోయేంత గొప్ప దెబ్బ మనకు తగలేదు. ఎందుకంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే అందులో 3వ వంతు 39 సీట్లు ప్రజలు మనకి ఇచ్చినారు. ఇచ్చి మీరు ప్రతిపక్షంగా మీరు నిలబడండి, బలమైన ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పి మనకు ఆశీర్వాదం ఇచ్చినారు. 39 సీట్లు అంటే తక్కువ సీట్లు ఏమి కాదు. మీ అందరికీ తెలుసు, చరిత్రలో చాలా సార్లు చూసినాం ఒక గవర్నమెంట్ మీద కోపం వస్తే తీసి మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీసి పారేసిన చరిత్ర కూడా చూసినాం. 1994లో ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఎన్టీ రామారావు గారిని తిరిగి గెలిపించుకుంటే ప్రజలు అప్పటి కాంగ్రెస్ పార్టీకి 294 సీట్లలో 10% కంటే తక్కువ, కేవలం 26 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితి కూడా మనమే చూసినాం. కానీ మన విషయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేయలేదు. కేవలం కొన్ని కారణాల వల్ల అందులో కూడా 14 సీట్లు స్వల్ప తేడాతో కోల్పోయినాం. మనం ఎక్కువ ఓట్ల తేడా కాదు. 14 సీట్లలో 4,000-6,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినాం. ఆ 14 సీట్లలో సగం కూడా మనకు వచ్చింటే, సగం అన్న మనకు వచ్చింటే ఇవాళ పరిస్థితి వేరే ఉంటుండే. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునే ముచ్చట కూడా వేరే ఉంటుండే. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ సందర్భంగా నేను మీకు చేసే విజ్ఞప్తల్లో ఒకటే, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు, మా అక్కలకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటి. మొన్న ఎన్నికల కంటే ముందు ఏం జరిగింది మన పార్టీలో అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ తోని మన కారు రైమని ఉద్యమాన్ని తీసుకొని పోయింది. మళ్ళా 14లో తెలంగాణని తీసుకొని అదే కారులో విజయవంతంగా వచ్చినాం. వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి 10 ఏళ్ల పాటు కారు ఉరుకుమన్నారు. 100 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెట్టండి, అభివృద్ధి సంక్షేమం ఉరకాలంటే మళ్ళొక 10 ఏళ్ళు కారు రైమని ఉరికింది. మరి 24 ఏళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. సర్వీసింగ్ నడుస్తుంది. ఏదో పెద్ద దెబ్బ కాదు, సర్వీసింగ్ పోయింది కారు. అంతే. ఆయిల్ మార్చుకొని మంచిగా వైరింగ్ సెట్ చేసుకొని క్లచ్ ప్లేట్ లూజ్ అయితే క్లచ్ ప్లేట్ మంచిగా వేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పనిలో మీరు గట్టిగా తొక్కితే 100 కిలోమీటర్ల స్పీడ్ తో రంజిత్
అయ్యో మేము అనుకోలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదంటే నమ్మబుద్ధి అయితే లేదు. జరుగుతుందా జరుగుతలేదా? మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్న వాటి వాస్తవమేనా? మార్పు 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 అన్నారు. మరి అది ఏం జరుగుతుంది? ఇప్పుడే నేను చేవలేకపోయినా. చేవెలలో అక్కడ కృష్ణారెడ్డి గారు అనే సోదరుడు చెప్తున్నాడు, అన్న నిన్న పొద్దున 10కి కరెంట్ పోయింది, సాయంత్రం 5:30కు వచ్చింది అన్న అని చెప్పిండు. అంటే నేను అడిగిన మార్పు బాగుందా తమ్ముడు? నేను అడిగిన మొన్న నేను సిరిసిల్లకు పోయినా. సిరిసిల్లకు పోతే మా ఎల్లారెడ్డిపేట అని మండలం ఉంటుంది. ఆ మండల సోదరులందరితో కూర్చొని మాట్లాడుతుంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న 10 ఏళ్లలో మొదటిసారి మోటార్ కలిపిందన్న అన్నాడు. మార్పు గొప్పగా తమ్ముడు అని అడిగినాడు. మీరు కూడా గ్రామాలలో వింటున్నారు, ఆల్రెడీ రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. లోపల బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు? అయ్యో మా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మనం అనవసరంగా ఆయన చెప్పిన దొంగ మాటలు మోసం మాటలు నమ్మినాం, ఎంత పని చేస్తుంది అని చెప్పి లోపల బాధ ఉన్నది. ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా. కేసీఆర్ 1 లక్ష చేసిండు, నేను 2 లక్షలు చేస్తా. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకొని నేను మాటిస్తున్నా. చెప్పిండా చెప్పలేదా? చేసిండా? డిసెంబర్ 9 సంతకం. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, 4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అన్నారు పెద్దోళ్ళు చెప్పిన ముందే, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు ఆలోచించుకోవాలి. మన జేబులో ఉన్నదాన్ని అనవసరంగా వాడేసుకుంటుంది. 100 రూపాయలు చిల్లర నాణాల కోసం జేబులో 100 రూపాయలు ఖరాబ్ చేసుకుంటుంది. ఇలా ఒకరు ముఖాలు ఒకరు చూసుకోబట్టి రైతులు ఫోన్లు చూసుకుంటున్నారు. 4 రోజులు చూసుకున్నారు ఫోన్ మొదలు చూసి 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 మెసేజ్ వస్తలేదు. అందుకే చూసుకుని పనిచేసి ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడు వారం 10 రోజులలో ఫోన్లు టింగు 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 అంటుండే. రైతు బంధు వారం 10 రోజులలో మీ అకౌంట్లో వచ్చి బ్రహ్మాండంగా మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నాట్లు వేసే టైంకు బ్రహ్మాండంగా రైతు బంధు వచ్చి పడుతుండే. ఇప్పుడు పడుతున్నాయా రైతు బంధు? మరి మోసపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 10,000 కేసీఆర్ పిచ్చమేస్తుంటూ నేను 15,000 ఇస్తా, ఎర్రావుండ్రి అన్నాడు. మార్పు బాగుందా? ఇప్పుడు అడగాల ఊళ్ళలో. ఆ 15,000 ఇస్తా అన్నాడు, ఉన్న 10,000 దిక్కులేదు. ఇప్పటికి గతంలో కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇస్తానికి దిక్కులేదు. 15,000 సంగతి దేవుడు. కానీ అంతర్జాతీయ వేదికల మీద పోయి మన దావోస్ పోయింది, స్విట్జర్లాండ్ ముఖ్యమంత్రి. అక్కడ పోయి అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నాడు. ఏం చెప్పిండు దావోస్ లో? నేను రైతు భరోసా అమలు చేస్తున్నా. రైతు భరోసా అంటే ఏంది? 10,000 15 ఇచ్చుడు. ఇస్తున్నా 15,000 మరి ఇస్తున్నా. పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? మరి ఇంత అబద్ధం చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. అందుకే వాళ్ళు ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, వాళ్ళు మొత్తం ఇచ్చింది 420 హామీలు. 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను పెట్టలే ఆ పేరు 420, వాళ్ళే హామీలు మొత్తం. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగులు పెట్టి, మేనిఫెస్టో పెట్టి, డిక్లరేషన్ పెట్టి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడితే 420 హామీలని. అందులో 6 గ్యారెంటీలేమో 100 రోజులలో అమలు చేస్తా అన్నారు, మిగతా అన్ని తర్వాత అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు రంజిత్ అని ఒక మాట చెప్పిండు, మహాలక్ష్మి అని చెప్పిన మా ఆడబిడ్డలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండు, మేము కొత్తలో బంగారం ఇస్తాం, దాని మీదకి వెళ్ళినారు. బంగారం అనగానే ఆడబిడ్డలు సెంటిమెంట్ కాదు, దానికి పడిపోయింది కొంతమంది. పాపం అందరు కాదు, కొంతమంది దాన్ని కూడా పడిపోయినరు, నమ్మినరు. మరి ఇలా బస్సులను మొదలుపెట్టింది. ఇక బస్సులలో ఏమవుతుందో నాకంటే బాగా మీకే ఎక్కడ అనుకోలేక అసలు దృశ్యాలు చూస్తామని. ఆడపిల్లలు పాపం వాళ్ళు సీట్లు
సీట్లు లేకపోయారు వాళ్ళు తిట్టేవాడు. ఆడపిల్లలేమో పెడితే పెట్టిన కానీ మొత్తం బస్సులోనే పెంచాలి కదా, సీట్లు దొరుకుతలేవని ఆడబిడ్డలు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ ఉండే మీటింగ్ పోయినా, మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక చూస్తే నా కారు ఎక్కకపోయింది ట్రాఫిక్ లో. ఆయన పోయి ఒక ఆటో ఎక్కిన, ఆటో ఎక్కి ఆడికెళ్ళి వాళ్ళ తెలంగాణ భవన్కి పోయినప్పుడు ఆటో డ్రైవర్తో ముందని మాట్లాడా. ఏం తమ్మి ఇంట్లో ఏం పేరు అంటే నా పేరు రమేష్ అన్నాడు. ఆడికెళ్ళి వచ్చావు తమ్మి నువ్వు అంటే నాది ఆలేరు నియోజకవర్గం, నా హైదరాబాద్ ఉంటున్నా 25 ఏళ్ళకి ఇచ్చి అన్నాడు. మరి ఎట్లుంది తమ్మి కొత్త ప్రభుత్వం అంటే ఏరియాలన్నా తినే పల్లెల్లో మట్టి పోసుకున్నట్టు అయింది, మనం పోసుకున్నట్టు అయింది. మార్పు అన్నారు. మార్పు కాదన్నా ఏ మార్పు మా కుప్పలు కూర్చుకున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్నా, మా పుట్ట మీద కొట్టినట్టు అయింది, మా ఆదాయం 70-75% తగ్గిపోయిందన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటున్నా ఇదంతా అంటే 50 గుర్తులలోనే ఇన్ని వర్గాలు, ఇటు రైతులు బాధలో ఉన్నారు, ఇటు మహిళలు గొప్పగానే ఉన్నారు, అటు ఆటో డ్రైవర్లు గొప్పగానే ఉన్నారు, ఇంకా చాలా వర్గాలు చూస్తా ఉన్నారు. మాకు పెద్దలు చెప్తున్నారు అన్నా మీరు తొందర పడకుండ్రి, 100 రోజులు టైం ఏంటి అని చెప్పింది. కేసీఆర్ గారు కూడా చెప్పింది మొదలు తెప్పించి, మీరు తొందర పడకండి, మాట మాట్లాడకండి, ఒక 100 రోజులు గమ్మున ఉండండి, కొత్త ప్రభుత్వం కదా వాళ్ళు కూడా పని చేయాలి కదా, సెటిల్ కావాలి కదా. కేసీఆర్ గారు కూడా మాకు చెప్తే మేము కూడా గంభీరంగా ఉన్నాం, మర్యాద కూడా మొదలు మాట్లాడలేదు. మేము కూడా 4-5 రోజులు వికారాబాద్ ఎమ్మెల్యే పక్కనే కొత్తగా గెలిచిన ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు స్పీకర్ అవుతుండట అంటే మనం కూడా మర్యాదగా మరి ప్రతిపక్షంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మనం కూడా పోయి సంతకం కూడా పెట్టినాం. అలా పక్కనే కూర్చొని ఏకగ్రీవం ఎన్నిక అయితే కూడా గౌరవంగా సహకరించే ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఏం చేసినారు, అసెంబ్లీ పెట్టినారు, పెట్టి గవర్నర్ అమ్మ ప్రసంగం పెట్టింది. ఇక గవర్నర్ అమ్మ వచ్చి మాట్లాడినాక నిజంగా కూడా ఏమనిపించిందంటే, పరిగిలో ఏదైనా ఒక బూత్ లో పోలింగ్ బూత్ లో ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడిన దానికంటే కూడా దారుణంగా ఆ గవర్నర్ గారి ప్రసంగం ఉండేది. చాలా హీనంగా 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, కరెంటు ఖరాబ్ చేసిండు, వ్యవసాయం ఖరాబ్ చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు, దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలా కూడా మాటలు మాట్లాడిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు గవర్నర్ గారి ద్వారా చెప్పించింది. అది చూసినాక రేషన్ గల తెలంగాణ బిడ్డలు కదా, మన నాయకుడిని మన ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు కష్టపడి పనిచేసిన మన ప్రభుత్వాన్ని అంటే ఆ రోజు మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టినాం. అసెంబ్లీలో వాళ్లకు తీటుగా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసినా మీరు బాగానే జరిగిందా? మరొకటే మాట మీరు ఆలోచించు. అసెంబ్లీలో 39 మంది ఉన్నాం, ఒక బలమైన ప్రతిపక్షంగా మనం ఉన్నాం. అక్కడ కేసీఆర్ గారు పంపిన సైనికులు 3 మాట్లాడితేనే పాపం రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఇంకా కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, ఇద్దరు వాయిస్తున్నారు, ఆటో చెప్ప ఇటో చెప్ప. మరి కేసీఆర్ పంపిన సైనికులు ఉంటేనే ఇట్లుంటే అసలు కమాండర్ కేసీఆర్ దిగుతే అందరినీ పైకి పోలేదు. సరే చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇప్పుడు ఒక స్లో అయింది కారు, సర్వీసింగ్ పోయింది, మళ్ళా బయటకు వస్తుంది. వచ్చినాక రేపు 10 పార్లమెంట్ ఎలక్షన్ లో ఉరుకులు పెట్టాలి. తప్పకుండా రంజిత్ అన్నను బ్రహ్మాండమైన మెజారిటీతో మన మహేష్ రెడ్డి గారిని వాళ్ళు ఏదైతే ఓడగొట్టిండ్రో దానికి ప్రతీకారం పార్లమెంట్ లోనే మనం తీర్చుకోవాలి. తప్పకుండా పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి. మా ఆడపిల్లలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నెలకు 2500 ఇస్తాం ప్రతి మహిళకు అని గ్యారంటీ కార్డు ఇచ్చింది. మరి ఇలా రాష్ట్రంలో మహిళలు ఎంతమందిలో ఎక్కినా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఉన్నారు. 1,57,00,000 మంది. తప్పకుండా ప్రతి మహిళకు తప్పకుండా వాళ్ళు 2,500 ఇచ్చేదాకా వాళ్ళ తరఫున మనం కొట్టాడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తిస్తా ఉన్నాను. 1,57,00,000 మందికి ఇయ్యము. మీ ఇంట్లో టీవీ ఉంటే కట్టింగ్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే కట్ చేస్తాము, మీ ఇంట్లో కారు ఉంటే కట్ చేస్తాము, ట్రాక్టర్ ఉంటే కట్ చేస్తామంటే ఊకోవద్దు, అడగాలి. ఇవన్నీ ముందెందుకు చెప్పలే? గ్యారెంటీ కార్డు ఇచ్చేటప్పుడు ముందెందుకు చెప్పలే? ఆ రోజేమో ప్రతి మహిళ అన్నాం, ఇవాళ కట్టింగ్ పెడతావా అని చెప్పి వాళ్ళ తోకలు కట్టింగ్ పెట్టాలని మాట కూడా సిగ్గు లేకుండా రైతు బంధు పడతలేదు. మరి రైతులు బాధపడుతుంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన కేబినెట్ సహచరులు కొంతమంది పోయి కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టింది. కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టాలని చెప్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉన్నాం, మీకు మేమిస్తాం, భయపడకండి. ఎందుకు
ఏమన్నా వాళ్ళిద్దరు ఎలక్షన్ కానీ వాళ్ళ బాధ. అదే రైతులతో మీటింగ్ ఉండాలి, రైతు బంధు పడతలేదని రైతులు బాధపడుతుంటే, నాటేసే టైం దాటిపోయిందని రైతులు బాధపడుతుంటే రైతులకు భరోసా ఇచ్చేటోడు లేడు. నిన్నగానో మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారిని ఒక విలేకరు అడిగాడు, సార్ మరి రైతులు బాధపడుతున్నారు, రైతు బంధు పడలేదని ఏమంటారు మీరు అంటే, రైతు బంధు పడలేదన్నులను చెప్పుతోని కొట్టండి అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారం కోసం, ఈ చెప్పు దెబ్బల కోసమా మనం ఇవాళ వీళ్ళని ఎన్నుకున్నది? ఆలోచించండి. మరి రైతు బంధు పడలేదు అంటేనే చెప్పుతో కొట్టమంటే, మరి డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తా అన్నులను, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నులను, అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు చెబుతున్నలను చెప్పుతో కొడదామా, ఓటుతో కొడదామా ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఓటుతో కొట్టి, ఓటుతో వేటేసి తప్పకుండా తిరుగులేని సమాధానం చెప్పాలి. వాళ్ళ అహంకారాన్ని ఏమేమి మాట్లాడుతున్నారండి? ఒకవైపేమో 2 లక్షల రుణమాఫీ నమ్మబలుగుతారు, ఇంకోవైపేమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బ్యాంకులకు ఆదేశాలు ఇస్తున్నాడు, రుణాలు రికవరీ చేయండి, లేదంటే ఆస్తులు జప్తు చేయండి. ఇదేనా మరి? ఓడ మీద ఉన్నప్పుడు గోడమల్లన్నా, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్నా. ఓడ మీద ఉన్నంతసేపేమో మంచిగా ఎలక్షన్ లో ఓట్ల కోసం మాత్రం తీయటి మాటలు చెప్పినారు. ఇవాళ మాత్రం రుణాలు రికవరీ చేయండి, రుణమాఫీ తర్వాత దశల వారీగా చేస్తాం అని డైలాగులు కొడుతున్నారు. అందుకే నేను అంటున్నా, మోసం కాంగ్రెస్ నైజం గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పినారు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలైబలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు, నేను అడుగుతున్న చెల్లెలు, మీరు చెప్పాలన్నా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ నొడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. బండి సంజయ్ నొడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్లోనే బీజేపీ ఆయన నొడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ నొడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు నొడగొట్టింది ఏ పార్టీ? సోయం బాపురావు నొడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్కాన్లని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకి పుట్టెట్టుకుంటారు నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ లో, వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు, మళ్ళీ వాళ్ళు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇవాళ చూడండి, ఎవరితో కలిసి ఉన్నారో ఆలోచించండి. వాళ్ళు ఏమంటారు? మాట్లాడితే మీ ఆడబిడ్డను అరెస్ట్ చేయలే, కవితను అరెస్ట్ చేయలే, కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటే అని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా మనకు వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే, వాళ్ళకి మనకి ఏమైనా పొత్తుంటే అసలు కేసు పెట్టుకుని అమ్మలో కేసు ఉంటుండేనా అసలు? అయినా కవిత పోయి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నది నవంబర్ 22 దాకా. కానీ ఏం జరిగింది? నిజాం గడప దాటే లోపల అవతం ఊరంతా తిరిగి వచ్చింది. వాడెవడో ముళ్ళన్నా, వీడెవడో పుల్లన్నా యూట్యూబ్ లో చెప్పాలి, అవి మనం కూడా చూడాలి, నమ్మాలి, బట్టలు వత్తాలి, అవి నమ్మి అవి కావాలి. ఒక్కసారి ఆలోచించండి, 1,60,083 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మనది. భారతదేశంలో గత 10 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఏం చెప్పినో మన గిరిజన తాండాలలో లంబాడ సోదరులకు ఏం చెప్పిన వచ్చి ఎక్కడ ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మనకంటే ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చెప్పు అని చెప్పి రాహుల్ గాంధీ నడితే సమాధానం చెప్పాడు, మోడీ నడితే సమాధానం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ వచ్చిండ్రు, తాండాలకు వచ్చి పిల్లల్ని ఎంత ఖరాబ్ చేసి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నాడు. మనం తాండాలు పంచాయతీలు చేసింది ఎక్కడికో పోయింది, 6% రిజర్వేషన్ 10% చేసింది ఎక్కడికో పోయింది, పోడు భూములకు పట్టాలు ఇచ్చింది ఎక్కడికో పోయింది, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది ఎక్కడికో పోయింది, మంచిగా సేవాలాలు జయంతిని అధికారికంగా చేసింది ఎక్కడికో పోయింది. ఇవన్నీ ఎక్కడికో పోయి ఇలాంటి పచ్చి అబద్ధాలు వాడెవడో యూట్యూబ్ లో వెదవ చెప్తే ఆ దాన్ని పట్టుకొని ఇవాళ మొత్తం ఆగమాగం చేసే పరిస్థితి. ఇంకొక మాట మీరు చూడండి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముంగట ఏమన్నది? అదానీ దొంగ, అదానీ దుర్మార్గుడు, అదానీ అవినీతి పరుడు, అదానీ ప్రధాని వేరు కాదు, డబుల్ ఇంజన్ అంటేనే అదానీ ప్రధాని అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ చెప్తాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఏమో స్విట్జర్లాండ్ పోయి అక్కడ చలి బాగుందని చెప్పి అదానీ గట్టిగా కౌలించుకొని 12,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నా అని సిగ్గు లేకుండా ఇలా ఒక్కోవైపు వాళ్ళ నాటకాలు. ఎవరితో కలిసి ఉన్నారు? అదానీ దొంగనా,
దొంగ కాల చెప్పుని మరి రాహుల్ గాంధీ దొంగ అంటాడు, రేవంత్ రెడ్డి పోయి ఆయనతో అలాగే బలే చేస్తుంటాడు. ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీ మంచి కనబడతలేదా మనకు అండర్స్టాండింగ్? ఇంకొక మాట, ఇక్కడ మీ పూడూరులో ఇప్పుడే ఆ పోరాట సమితి వాళ్ళు వచ్చి ఒక విజ్ఞప్తి ఇచ్చినారు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు, పురుడుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయిన పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపింది. నేను అడుగుతున్నా, కొన్ని 100ల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే, 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడికి పోయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉంటుందో, ఎక్కడైతే మూసా ఉంటుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం, మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్లోనే మూసి ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులని పోతే రేపు వర్షాలు పడతాయా? మూసీకి నీటి చుక్క వస్తుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా? ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నా. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుకు మాట చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికి కూడా అదే కరెక్టా నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా, పరిగి వేదికగా మీరు ముందు పరిగిలో ఒక బహిరంగ సభ పెట్టండి, బహిరంగంగా ఒప్పుకోండి, చెప్పండి 12 లక్షల చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో చెప్పండి. 3000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పండి. ఏదో చెప్తున్నారంటే ఉద్యోగాలు ఇస్తామని, నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా. అక్కడ వచ్చే ఉద్యోగాలలో వస్తే మనలకు చెప్పరాసి ఉద్యోగాలు వస్తాయి తప్ప వేరే ఉద్యోగాలు మనలకు రావు. ఎవరికో వచ్చే ఏడుకెళ్ళి వచ్చి తీసుకుంటారు తప్ప మనకి రాదు. ఉన్న అడవి పోతుంది, ఉన్న చెట్లు పోతాయి, ఉన్న పర్యావరణం పోతుంది, మీకెళ్ళి రేడియేషన్ సమస్య వస్తుంది తప్ప దానివల్ల లాభం లేదు. అందుకే 10 ఏళ్ళు తెలుసు కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళని రానియలేదు. అది వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటారు, ఆ నేవీ రేడార్ వ్యవస్థ VLF అంటారు. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము చూస్తా ఊరుకోము. తప్పకుండా ఇప్పుడే ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే వచ్చినారో, ఎవరైతే ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు అండగా BRS పార్టీ ఉంటుంది అనే మాట కూడా మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను చైతన్యవంతులు చేద్దాం, చెప్దాం, ఏది మంచి ఏది చెడు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం కూడా పరిశ్రమలు తెచ్చినప్పుడు మనం పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలు తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం చేయాలా, ప్రజలు నష్టపోవాలని చూడలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, రేపటి రోజున పరిగిలో బలమైన ప్రతిపక్షంగా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో, అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో, వేదిక మీద కూర్చున్న మీ అందరి సమిష్టి నాయకత్వంలో భయపడకుండా ముందుకు పోదాం. పక్కనే కొడంగల్ ఉన్నది, చూద్దాం. కరెంటు కోతలు చాలా అయితే, ఇప్పటికే చాలా అయినాయి, కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల చాలా అయితే. ఎరువుల దుకాణాల ముందు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు కనబడుతూనే ఉన్నాయి. పెన్షన్లు ఏం చెప్పిందన్నాడు, మనం 200 పెన్షన్ 2000 చేసినాం కాబట్టి ఇంట్లో భార్యకో భర్తకో ఒకటికే ఇస్తామని మనం చెప్పినాం. ఎందుకంటే ఎట్లాగో 10 రెట్లు పెంచినాం కాబట్టి ఇద్దరికి ఇచ్చినట్టే లెక్క మనం. అంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అట్లయితే కుదురుతుంది, ఇద్దరికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాలి అన్నారు. 4000 ఇస్తామన్నారు. రేపు ఇవ్వకపోతే ఊరుకుందామా? ఊరుకురుడు కాదు, ఇయ్యాలి పోయి అది తప్పాలి. అందుకే నేను మిమ్మల్ని అంటున్నా, మీ అందరినీ కొడుతున్నా, ఎక్కువ కాలం ఏం పట్టది, ఎక్కువ టైం ఏం పట్టది. మీరు గట్టిగా ఉంటే, మీరు కసిగా నిలబడితే ఎక్కువ సమయం ఏం పట్టది. ఈ ప్రభుత్వం మనకు 5 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంకి ప్రజలు అవకాశం ఇచ్చింది. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా, మధ్యలో మాయమవుతారా, ప్రజల ఆగ్రహానికి గురవుతారా? నాకైతే
గులాబీ జెండా ప్రజల గొంతైంది. రేపు రంజిత్ రెడ్డి పార్లమెంట్ లో ఉంటే బ్రహ్మాండంగా మన తరఫున అక్కడ కొట్లాడతాడు, మాట్లాడతాడు. ఈ నేవీ రేడార్ లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు గట్టిగా ప్రశ్నిస్తాడు. అదే కాళేశ్వరం బీజేపీ పంపితే ఒక గొర్రెలాగా పోయి కూర్చున్నాడు తప్ప వాళ్ళకి అయ్యేదేం లేదు. ఇక 100 గొర్రెలు ఇంకో గొర్రె అన్నట్టు పోయి కూర్చోవాలి, ఇవ్వాలి. బయట ఉంటే బయట, ఉంటో అంటే ఉంటో, డిస్కో అంటే డిస్కో, ఉసుకో అంటే ఉసుకో. కాంగ్రెస్ బీజేపీలో ఏం కాదు, ముందు కావాలని పీకలే ఉంటాయి. అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, బలమైన ప్రతిపక్షం, తెలివైన ప్రతిపక్షం ఉంటే తప్పకుండా అధికారంలో ఉన్న దానికంటే ఎక్కువ పనులు చేసుకునే అవకాశం ఉంటది. మహేష్ అన్నకు మీరు అండగా నిలబడండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో ఒక పార్లమెంట్ ఎలక్షనే కాదు, తర్వాత వరుసగా మీ ఎలక్షన్లు ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్ ఉంది, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది, జెడ్పీటీసీ ఉంది, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది, సొసైటీ ఎలక్షన్ ఉంది. 2024 మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. రేపు మొన్న అసెంబ్లీలో మహేష్ అన్న కోసం కొట్లాడు, రేపు పార్లమెంట్ లో రంజిత్ అన్న కోసం కష్టపడతారు. వాళ్ళిద్దరూ మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపించేందుకు మీకోసం మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, పార్లమెంట్ లోనే పునర్దేశించుకోవాలి. ఎక్కడ కోల్పోయినమో అక్కడనే ఎదుర్కోవాలి. పరిగిలో మన అసెంబ్లీలో మోసం జరిగింది, పార్లమెంట్ లో దాన్ని సరి చేసుకోవాలి. ఏ బూత్ లో మనం తక్కువ వచ్చింది అక్కడనే కూర్చోవాలి. ఏ వర్గం మనకు దూరమైందో వాళ్ళ దగ్గర పోయి అడగాలి, ఎందుకు తమ్మి అని. రైతులు ఎవరైనా తప్పని ఆశపడితే, ఇప్పుడు బాధలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి పలకరించాలి. ఏ కాదన్నా మొన్న జరిగిన మోసం ఓకే, కానీ ఇప్పుడు ఒక 12 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి మీరు ఢిల్లీకి పంపిస్తే 2 జాతీయ పార్టీలకు వణుకు పుడుతుంది. అమ్మో మళ్ళా కేసీఆర్ మొదలైంది, ఇక తట్టుకోలేదు సుమా అని చెప్పి ఒక వాతావరణం వస్తుంది. ఇవాళ గ్రామాల్లో కేసీఆర్ లేడు ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని చాలా మంది జీర్ణం చేసుకోలేకుంటున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి పోదాం, వాళ్ళని కలుద్దాం. ఒక్క పార్లమెంట్ ఎన్నికనే కాదు, పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, సొసైటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా గట్టిగా చెప్తాం. శ్రీరామ రక్ష అనే గుర్తొచ్చింది. అక్షితలు వచ్చినాయి, ఇంటింటికి వచ్చినాయా? వాళ్ళకి అర్థం కూడా తెలియదు. చేసిందే లేదు 10 నెలల దేశానికి. పప్పు ధర పెంచిండ్రు, ఉప్పు ధర పెంచిండ్రు, చింతపండు ధర పెంచిండ్రు, పెట్రోల్ ధర పెంచిండ్రు, డీజిల్ ధరలు పెంచిండ్రు, కూరగాయల ధరలు పెంచిండ్రు. అన్ని పెంచిన ప్రధానమంత్రి మోడీ గారిని అలా మా ఆడబిడ్డలు మా అన్నదప్పులు ఏమంటారు ఎరికైనా దేశంలో? ప్రియమైన ప్రధానమంత్రి అంటలేదు, ప్రియమైన ప్రధానమంత్రి గారు అంటూ అన్ని ఫిలం చేసి గ్యాస్ బండను కొండెక్కించిన మహానుభావుడు మోడీ గారు. ఆయన పాపం చేసిందేమి లేదు తెలంగాణ. కాబట్టి నెత్తి మీద అక్షంతలు చల్లుకోండి, డబ్బా మాకు ఓట్లు చల్లుండ్రి. ఇదే స్కీమ్ పెట్టింది. దయచేసి ఆగం కాకండి. వాళ్ళు వచ్చినాకనే మనకు దేవుడు వాళ్ళు పరిచయం చేయలేదు. వాళ్ళు రాకముందు కూడా దేవుడు మనకు ఎరికే. వాళ్ళు రాకముందు కూడా బొట్లు పెట్టుకున్నాం, వాళ్ళు రాకముందు కూడా గుడులు కట్టినాం. అసలు దేశంలో మనం కట్టినట్టు యాదాద్రి కంటే గొప్ప గుడి ఎవరైనా కట్టిన ఈ దేశంలో ఒక్కసారి ఆలోచించడం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిన యాదాద్రి, దానిలో రాజకీయం చేయలేదు, దేవుడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకునే పని చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగేది. బీజేపీ వాళ్లకు రామ మందిరము, రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప వేరేదేమి తెలియదు. ఎందుకు ఓటేయాలి మీకు అంటే సమాధానం లేదు. బీజేపీ వాడేమో నేవి రాడాన్ని పంపుతా అంటాడు, కాంగ్రెస్ వాడేమో రా అని ఎర్రతివాచి పరుస్తాడు. వీళ్ళిద్దరిని అందుకే ఓటుతోని పూడూరు మండలం మీ పరిగిలోనే ఓటు పొడవాల మాకు వద్దు అనే మాట గట్టిగా చెప్పాలి. ఈ ఇద్దరు జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలి అంటే మన గడ్డం రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బూత్ల వారీగా ఏ బూత్ కా బూత్ లో దయచేసి మొత్తం పార్లమెంట్ పరిధిలో 2895 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళు చాలా మంది యువకులు అప్పటి నుంచి చూస్తున్నారు. నేను సెల్ ఫోన్లలో షూటింగ్ చేస్తా ఉన్నాను. మమ్మల్ని షూటింగ్ చేసుడు కాదు, గ్రామాలలో రైతుల కష్టాలు షూటింగ్ చేయండి, అది వీడియోలు పెట్టండి వాట్సాప్ గ్రూప్లలో. గ్రామాలలో మహిళలు ఎంత బాధపడుతున్నారో ఆ వీడియోలు పెట్టండి. గ్రామాలలో పెద్ద మనుషులు 74,000 పెన్షన్ ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కష్టాలు పెట్టండి. కూడూరులో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మీద వీడియో తీయండి, యూట్యూబ్ లో పెట్టండి. అట్లయితే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం చైతన్యవంతమైతుంది. రంజిత్ రెడ్డి గారి గెలుపు చాలా చాలా ఈజీగా జరుగుతుందనే మాట కూడా మీరు తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో ఒక సోషల్ మీడియా వారియర్ తయారు కావాలి. మన తెలంగాణ బలగం పెరగాలి. రంజిత్ రెడ్డి గెలుపులో సామాజిక మాధ్యమాలను కూడా మనం బ్రహ్మాండంగా వాడాలి. వాడవడం మల్లయ్య పిల్లయ్య ఇప్పుడు కాదు, మనమే ఇవాళ కేసీఆర్ గారి లాగా ఒక్కొక్క కార్యకర్తనే కథానాయకుడు కావాలి.
కథల రంగంలో దుంకాల పార్లమెంట్ లో ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలనే మాట కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ, పరిగిలో మొన్న జరిగిన దెబ్బకు, మొన్న తగిలిన దెబ్బకు ప్రతీకారం తప్పకుండా మీరు తీర్చుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ జై తెలంగాణ.